సిపిఎం, సిపిఐ అండ్ వైఎస్ఆర్సీపీ ఈ ఎలక్షన్లో స్టేట్ లేని వాళ్ళని ముగ్గురు నేను పర్సనల్గా ఫోన్ చేసి అడిగాను. ఎంఐఎం ఆఫ్ కోర్స్ అవర్ ఫ్రెండ్లీ పార్టీ, వీఆర్ వర్కింగ్ టుగెదర్, దే సపోర్టెడ్. వైఎస్ఆర్సీపీ సైడ్ మేము సపోర్ట్ చేస్తాం ఇన్ ప్రిన్సిపల్, బట్ మా పార్టీ మీటింగ్లో పెట్టి ఫైనల్ చేసి చెప్తామన్నట్టు. అష్యూర్డ్ మీరు యూ కెన్ గో అడ్ విత్ ఎలక్షన్ అన్నారు. 2-3 రోజుల తర్వాత వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళ కమిటీ పెట్టుకొని దానిలో మాకు అఫీషియల్గా డిక్లేర్ చేశారు. సిపిఎం ముందు డిసైడ్ చేసింది నాట్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్. సిపిఐ కూడా మేము మీకు సపోర్ట్ చేయమని చెప్పింది. దెన్ వాట్ హ్యాపెండ్, మాకుండే సంఖ్య 17 చొప్పున మేము ఓట్లు వేసుకుంటే మాకుండే లిమిట్లో మాకు 68లో 4 ఎమ్మెల్సీలు గెలుస్తారు. వైఎస్ఆర్సీపీ మాకు అష్యూర్ చేసింది 1 ఓటు మాకు గెలుస్తుంది, 16 అయితే. చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజుకున్న సంఖ్య 11 ఆయన ఎమ్మెల్యేలు, 5 బీజేపీ ఎమ్మెల్యేలు, ఆయన సంఖ్య 16 ఉంటుంది. ప్రపంచంలో ఆయనకి ఇంకా ఓటు వచ్చే ఆస్కారం లేదు. ఆయన నిత్య సత్యహరిశ్చంద్రుడు అయితే ఆయన 16తోనే ఆయన గెలవాలనుకుంటే ఆయన ఇంకా ఓటే రాదిగా. ఇంకా సత్యహరిశ్చంద్రుడు ఇంటేను కానీ ఆయన ఇల్లు ఉన్నది కదా. కాబట్టి సమస్యలు క్వశ్చన్ డస్ నాట్ అరైజ్, హీస్ విన్నింగ్, హీస్ కంటెస్టింగ్ డస్ నాట్ అరైజ్. దేర్ బై మాకు 69 తర్వాత ఏమైందంటే ఈ ఓట్స్ అని మాకు మా సెకండ్ ప్రిఫరెన్స్ మా అభ్యర్థికి వేసుకుంటే మాకు 0.54 జమ అవుతా ఉంది. దెన్ ఆటోమేటికల్లీ టీఆర్ఎస్ గోస్ టు 16.54 and TDP stops at 16 votes. This is known to Mr. Chandrababu Naidu very clearly. But why did he contest, I am asking him. Who has spoiled the politics? Who resorted to horse trading? Who tried to bar the MLAs? Ultimately, what are the polling results? Exact votes polls kada. ఎవరకున్నాయి వాళ్ళకే పడ్డాయి కదా. వాట్ హ్యాపెన్, వాట్ వాజ్ ద రిజల్ట్? మేము వైఎస్ఆర్సీపీ మాకు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత ఈ చిల్లర మేనేజ్మెంట్ అవసరం లేకుండా 16.54 ఓట్స్తో గెలిచే రైట్ రాయల్ పద్ధతిలో మేము దిగినాము గోదాలోకి. నువ్వు దేని మీద దిగినావు చెప్పు నాకు. హౌ కమ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు కంటెస్టెడ్ ది ఎలక్షన్ విత్ మియర్ 16 MLAs who are supporting him on the day of filing nomination? What was the plan of Mr. Chandrababu? Let him say that. With 16 he cannot win his MLC. Then why did he contest? What is his answer? ఆయన ఏమంటాడు, కేసీఆర్ హైదరాబాద్ మీద నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందో అని మాట్లాడతాను. నీ అబ్బా జాగీరా చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ నీ తాతదా? ఇవాళ హైదరాబాద్కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి.